సామాజిక భద్రత అంటే ఏమిటి? సోషల్ సెక్యూరిటీ అంటే ప్రతి శ్రామికునికి, ప్రతి ఉద్యోగస్తునికి పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలి. ఈ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం 2 పథకాలు తీసుకొని వచ్చింది. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన, అదేవిధంగా ప్రధానమంత్రి కృషి యోగి మాన్ధన్ యోజన అనే 2 పథకాలను తీసుకొని వచ్చి అసంఘటిత రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు 60 సంవత్సరాల తరువాత ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ పొందే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించినారు. సో దీనితో పాటు దీనికి అదనంగా సంఘటిత రంగంలో పనిచేస్తూ నెలవారీ వేతనం 15,000 అంతకంటే తక్కువగా ఉంటే అలాంటి శ్రామికులు 60 సంవత్సరాల తరువాత ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ పొందే సౌకర్యాన్ని కల్పిస్తూ శ్రమయోగి మాన్ధన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించినారు. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన అనే పథకాన్ని ప్రకటించినారు. ఈ 2 పథకాలకు ఎల్ఐసి నోడల్ ఏజెన్సీగా ఉన్నది. మరి శ్రామికులందరికీ కూడా సంస్థాగత పరపతి బ్యాంకుల ద్వారా రుణాలు అందించడానికి అవసరమైనటువంటి నిధులను రీఫైనాన్స్ ఇవ్వడానికి ప్రధానమంత్రి ముద్రా యోజన అనే పథకాన్ని ప్రకటించింది. దెన్ అందరికీ అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న శ్రామికులకు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించడానికి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అనే కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడానికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే పథకాన్ని కల్పించింది. మరి ప్రతి శ్రామికునికి కూడా ప్రమాద బీమాను కల్పించడానికి, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడానికి మరి ఒక పథకాన్ని తీసుకొని వచ్చింది. అదే అటల్ పెన్షన్ యోజన అనే పథకాన్ని తీసుకొని వచ్చింది. అందరికీ ఆరోగ్య బీమాను కల్పించడానికి ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చింది. పౌష్టికాహార భద్రతను కల్పించడానికి పోషణ్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రకటించింది. సో దట్ ఇదండి. మరి వీటితో పాటు 1948 కనీస వేతన చట్టాన్ని సవరించాలని లక్ష్యముగా పెట్టుకున్నది. దిస్ ఆర్ ద ఆబ్జెక్ట్.